ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే మన ల్యాప్‌టాప్‌లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అలాగే డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. దాన్ని చెక్ చేయడానికి ముందు ఫస్ట్ మన సిస్టమ్‌లో ఏదో ఒక బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గానీ, లేదా క్రోమ్ బ్రౌజర్ గానీ మీరు ఏది యూజ్ చేస్తారో దాన్నైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రియాక్ట్ నేటివ్ సిఎల్ఐ సెటప్ అని చెప్పేసి మీరు టైప్ చేశారంటే కొన్ని సైట్స్ అనేది వస్తాయి. దాంట్లో అఫీషియల్ వెబ్‌సైట్ అనేది చూసుకోండి ఫస్ట్. రియాక్ట్ నేటివ్ డే ఉంది కదా! ఇది అఫీషియల్ సైట్ అనమాట. మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ కిందకొస్తే సెటప్ యువర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంటది ఇక్కడ. ఆ ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు సెటప్ ప్రాసెస్ కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ నీట్‌గా డాక్యుమెంటేషన్ అయితే ఇక్కడ ఉంటదనమాట. ఇక్కడ వెర్షన్స్ ఉంటాయి. ఆ వెర్షన్స్‌లో 0.80 అనేది పెట్టుకోండి. ఎందుకంటే అది కొంచెం స్టేబుల్ వెర్షన్ అనమాట. ఆ స్టేబుల్ వెర్షన్ అనేది మీరు తీసుకున్నారంటే దాంట్లో మీ ఏదైతే మీ ఓఎస్ అంటే మీ ల్యాప్‌టాప్ వచ్చేసి మ్యాక్‌బుక్కా లేకుంటే విండోసా, లైనక్సా ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే ఈ రియాక్ట్ నేటివ్ తోటి ఆండ్రాయిడ్ యాప్‌ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఐఓఎస్ యాప్ ఏ యాప్ చేయాలనుకుంటున్నారో ఆ 2 కాంబినేషన్స్ అనేది సెలెక్ట్ చేశారనుకో మీకు రిక్వైర్మెంట్ కావాల్సిన ఏదైతే ఆ సెటప్ కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడ ఉంటదనమాట. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఇక్కడ నీట్‌గా చదువుకుంటూ మీరైతే సెటప్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ నేటివ్ కావాల్సినది వచ్చేసి నోడ్ జేఎస్ అలాగే జేడీకే అనమాట. నోడ్ జేఎస్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అలాగే జేడీకే అనేది జావాకి సంబంధించిన డెవలప్‌మెంట్ కిట్ అనమాట. ఇవి 2 ఇన్‌స్టాల్ చేయడానికి త్రూ వయా చాక్లేట్ ఈఏ అనేది ఒకటి ఇన్‌స్టాల్ చేసుకుంటాం మనం. చాక్లేట్ మీరు ఇది క్లిక్ చేశారంటే మీకు ఇలా వస్తది. ఇక్కడ ఇది కనిపిస్తుందా? ఇది ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ చేసి మీ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్‌లో పేస్ట్ చేశారంటే మీకు ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. నెక్స్ట్ అది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత పవర్ షెల్‌ని ఓపెన్ చేసి ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ చేసి పవర్ షెల్ ఓపెన్ చేసి దీన్ని అడ్మినిస్ట్రేటివ్‌గా రన్ చేయాలన్నమాట. అడ్మినిస్ట్రేటివ్‌గా రన్ చేసి ఇది ఏదైతే ఈ కమాండ్ ఉందో కమాండ్ అనేది దాంట్లో పేస్ట్ చేశారంటే మనకు నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ అయిద్ది. తర్వాత ఓపెన్ జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ టూల్ కిట్ అయితే మనకి ఇన్‌స్టాల్ అయిపోద్దన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ 3 అయితే ఇన్‌స్టాల్ అయిపోయాయన్నమాట. నెక్స్ట్ తర్వాత ఆండ్రాయిడ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కావాల్సిన మనకి ఆహ్, ఆహ్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అలాగే జావాకి సంబంధించిన డెవలప్‌మెంట్ టూల్ కిట్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఆండ్రాయిడ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ ఎన్విరాన్మెంట్ ఎందుకంటే మనం కోడ్ రాయడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌కి ఇది నోడ్ జేఎస్, జావా అనేది జావా డెవలప్‌మెంట్ టూల్ కిట్ అనేది వర్క్ అవుద్ది. బట్ కానీ మన అవుట్‌పుట్ చూడాలంటే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్‌లో చూడాలన్నమాట. సో దట్ మనం ఆండ్రాయిడ్ స్టూడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఏవి కావాలనేది చూపిస్తాను నేను. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలాగనేది వస్తదనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎస్‌డీకే మేనేజర్‌లోకి వెళ్ళిన తర్వాత అంటే మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ కొన్ని ఇన్‌స్టాల్ అయ్యుంటాయి. బట్ కానీ మనకి కావాల్సినవి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఏదైతే ఈ రియాక్ట్ నేటివ్ కావాల్సినవి కొన్ని ఉంటాయి. అవి మనం మాన్యువల్‌గా మనం అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షో ప్యాకేజెస్ డీటెయిల్స్ అని ఉండేది. ఇది డిసేబుల్ ఉంటది. ఇది క్లిక్ చేశారంటే దాంట్లో ఉన్న వెర్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఫస్ట్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్‌లోకొస్తే ఇక్కడ మనం ఆండ్రాయిడ్ 15.0 వనిల్లా ఐస్ క్రీమ్‌లో ఏవైతే ఇక్కడ ఆండ్రాయిడ్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ తర్వాత ఇంటెల్ ఎక్స్86 64 ఆటమ్ సిస్టమ్ ఇమేజ్ ఉందో ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది చూసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీది ఒకవేళ ఇంటెల్‌కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఇంటెల్‌ది ఇక్కడ ఇంటెల్ తర్వాత గూగుల్ ప్లే ఇంటెల్‌ది ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీది ఇంటెల్ ప్రాసెసర్ కాకోకుండా అంటే ఇంటెల్, రైజన్ ఇలాంటి ప్రాసెసర్స్ కాకోకుండా ఆర్మ్ టెక్నాలజీకి సంబంధించింది. అంటే సపోజ్ ఇప్పుడు స్నాప్‌డ్రాగన్‌లో కొన్ని ప్రాసెసర్స్ ఉంటాయి. అవి ఆర్మ్ టెక్నాలజీ. ఇంకొకటి మ్యాక్‌బుక్‌లో M1, M2, M3 ఇవన్నీ ఆర్మ్ టెక్నాలజీకి సంబంధించినవి. మీకు అది మ్యాక్‌బుక్ సెటప్ కూడా మీకు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది కూడా చెప్తాను. దానికోసం అయితే అవి ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు ఏవేవి ఇన్‌స్టాల్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేసింటారనమాట. ఆండ్రాయిడ్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ తర్వాత ఆండ్రాయిడ్ విర్చువల్ డివైసెస్. ఇక్కడ మీకు నీట్‌గా మెన్షన్ చేసింటారు డాక్యుమెంటేషన్ ఏవైతే కావాలో ఎలా చేయాలి ఇక్కడ చూసారా? ఆండ్రాయిడ్ 15 వనిల్లా ఐస్ క్రీమ్ ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఆండ్రాయిడ్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ 35 ఇంటెల్ ఎక్స్8 తర్వాత ఈ రెండిట్లో ఏదైనా గూగుల్ ఏపీఐ, ఇంటెల్ ఎక్స్8 ఆటమ్ సిస్టమ్ అయినా గానీ, ఇంటెల్ ఎక్స్8 ఆటమ్ సిస్టమ్ ఇమేజ్ ఇదైనా గానీ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది చేసిన తర్వాత ఇక్కడ సెపరేట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు అప్లై బటన్ కనిపించలేదు. సపోజ్ ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేసేసారనుకోండి. ఫస్ట్ అప్లై కొట్టాలి. అప్లై కొట్టిన తర్వాత మీకు కొన్ని ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత అప్లై కొట్టేసి ఓకే కొట్టాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ టూల్స్ చెప్పాను కదా! నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఎస్‌డీకే టూల్స్ అని చెప్పేసి. ఎస్‌డీకే టూల్స్‌లో వచ్చేసి మీరు మెయిన్‌గా స్టేబుల్ వెర్షన్స్ అంటే 0 పాయింట్ అలా చూడండి. ఒకవేళ మీకి అంత ఫెమిలియర్ కాకపోతే చాట్‌జీపీటీలో కొట్టినా కూడా మీకు ఏవైతే ఆండ్రాయిడ్ ఎస్‌డీకే బిల్డ్ టూల్స్ ఏవి అంటే విచ్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ అని మీరు కొట్టారంటే మీకు వెర్షన్స్ అయితే కనిపిస్తది. ఆ వెర్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే స్టేబుల్ వెర్షన్స్ ఎలాగంటే బగ్స్ ఇలాంటివి ఏవన్నా ఉన్నా కూడా కొన్ని
ఇలాంటి 0.1 ఇలా దీనిలో అనేది ఫిక్స్ చేస్తూ వస్తారనమాట. స్టేబుల్ వర్షన్ ఎప్పుడు చేస్తారంటే దాంట్లో బగ్ ఫ్రీ ఉన్నప్పుడే స్టేబుల్ వర్షన్ చేస్తారు. మనకి ఏ ఇష్యూ రాకోకుండా స్టేబుల్ వర్షన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ 36.00 ఇక్కడ 35.2 ఇది సేఫ్టీ సైడ్‌గా మనం ఒక 3 డౌన్‌లోడ్ చేసుకుంటే బెస్ట్ అని నా సజెషన్. తర్వాత నెక్స్ట్ ఎస్‌డీకే ఇది అయిపోయింది. తర్వాత ఎన్‌డీకేలో వచ్చేసి 27.1 ఇది ఏదైతే 7006 అని ఉందో ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి ఎన్‌డీకేలో. తర్వాత ఆండ్రాయిడ్ ఎస్‌డీకే కమాండ్ లైన్ టూల్స్‌లో 17.0 ఇదనేది స్టేబుల్ వర్షన్ అనమాట. ఇక్కడ స్టేబుల్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి. బట్ కానీ ఇది లేటెస్ట్‌ది అనమాట. లేటెస్ట్ కంటే కొంచెం ప్రీవియస్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే ఆల్రెడీ దాని మీద చాలా ఎర్రర్స్ వచ్చినుంటాయి. అప్పుడే ఆ ఎర్రర్స్‌ని రెక్టిఫై చేసుంటారు కాబట్టి అవి స్టేబుల్‌గా ఉంటాయి. మనం ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఆహ్, లేటెస్ట్ వర్షన్ ఎక్కించుకున్నప్పుడు దాంట్లో ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వర్షన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం అనుకోండి. దాంట్లో అన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అన్నీ అయిపోయుంటాయి. ఆ ఇంప్రూవ్‌మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే కొత్త వర్షన్‌కైతే వెళ్ళింటారనమాట. అందుకే మనం ఎప్పుడైనా స్టేబుల్ వర్షన్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి ఏదైతే ఇక్కడ ఎస్‌డీకే టూల్స్‌లో ప్రతి ఒక్క దాంట్లో స్టేబుల్ వర్షన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇక్కడ 3 ఇన్‌స్టాల్ చేసినా కూడా సీమేక్‌లో ఇన్‌స్టాల్ చేయలేదనుకో, ఏ ఒక్క దాంట్లో ఆప్షన్‌లో మీరు చేయకపోయినా మీకు రన్ టైమ్‌లో ఎర్రర్ వచ్చేస్తది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సీమేక్‌లో వచ్చేసి 3.221 ఇదన్నా ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదంటే 3.1.0 ఇది కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. చూసుకోండి ఒకసారి చాట్‌జీపీటీ మీరు ఓపెన్ చేసి లేదంటే గూగుల్‌లో గాని మీకు ఎక్కడ రిసోర్సెస్ కావాలనుకుంటారో అక్కడ రిసోర్స్‌లో మీరు చెక్ చేయండి. అక్కడ స్టేబుల్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేబుల్ వర్షన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసి అప్లై కొట్టుకోవడమే. తర్వాత మనకి ఏవేవి కావాలి ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కావాలి. ఇవి అవసరం లేదు. ఐ థింక్ ఆండ్రాయిడ్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ టూల్స్ ఎమ్యులేటర్ ఇది క్లిక్ చేసిన తర్వాత అప్లై కొట్టేసారంటే మీకు అప్లై అయిపోతదనమాట. తర్వాత ఇంక అంతే. ఇవన్నీ అవసరం లేదు. ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్స్‌లో 15 వనిల్లా ఐస్ క్రీమ్ ఆండ్రాయిడ్ 15 ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు సేఫ్టీ సైడ్ ఉండాలనుకున్న ఆండ్రాయిడ్ 14 కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. అంతే. తర్వాత ఇది ఓకే కొట్టారంటే ఇక్కడ ఇదంతా సెటప్ అయిపోయింది. తర్వాత దాంట్లో విర్చువల్ డివైస్ మేనేజర్ అని ఒకటుంటది. దీంట్లో వచ్చేసి ఒక విర్చువల్ డివైస్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రియాక్ట్ నేటివ్ వాడుతుండేది ఎందుకు? ఒక యాప్ డెవలప్‌మెంట్ కోసం కదా! యాప్ డెవలప్‌మెంట్ అంటే మనం ఎక్కడ చూడాలి అవుట్‌పుట్? ఒక మొబైల్‌లోనే చూడాలి. ఆ మొబైల్ ఏంటి? మన త్రూ ఎక్స్టర్నల్ డివైస్‌లో అన్నా చూడొచ్చు. లేదంటే మన దీంట్లో ఏదైతే ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉందో దాంట్లో విర్చువల్ డివైస్ అనేది ఒకటి క్రియేట్ అయితదనమాట. అంటే ఒక మొబైల్ అనేది మనము ల్యాప్‌టాప్‌లో రన్ అవుతదనమాట. మీరు ఏదైనా తీసుకోండి. అయితే ప్రిఫరబుల్ ఏంటంటే మీ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. అంటే హై ఎండ్ మొబైల్స్‌ని పెట్టుకున్నారంటే మీ ప్రాసెసర్ మీద బర్డెన్ పడతదనమాట. మీ ల్యాప్‌టాప్ ప్రాసెసర్ మంచిగుందనుకో ప్రో వెర్షన్స్‌కెళ్ళండి. ఒకవేళ మీ ల్యాప్‌టాప్ అంత పవర్‌ఫుల్ కాదు. కొంచెం మిడ్ రేంజ్ అంటే కొంచెం చిన్న చిన్న డివైసెస్ తీసుకోండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దాంట్లో వెర్షన్స్ మంచిగా చూసుకోండి. ఇప్పుడు సంథింగ్ నేను ఒకసారి మీకు గూగుల్ 7 పిక్సెల్ 7 ఏది చూపిస్తాను. అక్కడ ఏం చేస్తారంటే ఇది మెయిన్ ఇక్కడ మిస్టేక్ చేయకండి. ఏంటంటే మనకు కావాల్సిండేది ఆండ్రాయిడ్ 16 కాదు. వనిల్లా ఐస్ క్రీమ్ 15.0 ఇది ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మెన్షన్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఉండాలి వనిల్లా ఐస్ క్రీమ్ అని చెప్పేసి. ఇదిగో ఆండ్రాయిడ్ 15 వనిల్లా ఐస్ క్రీమ్ ఇది ఉండాలని పర్టిక్యులర్‌గా చెప్పారు. మనం 16 ఇన్‌స్టాల్ చేసుకున్నా కూడా ఆహ్, ఐ థింక్ ఊరికే స్టోరేజ్ వేస్ట్. మీరు ఆండ్రాయిడ్ 15 క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ స్టార్ ఉంటదో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్‌స్టాల్ బటన్ వస్తది. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫినిష్ క్లిక్ చేసేయండి. ఫినిష్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ అనేది ఒకటి ఎమ్యులేటర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోద్ది. మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే ఒకసారి మీరు దీన్ని లాంచ్ చేశారంటే మీకు అది అనేది ఇలా వస్తదనమాట. ఇలా అనేది మీకు ఒక ఎమ్యులేటర్ అనేది మొబైల్ అనేది మీ సిస్టమ్‌లో అనేది ఇన్‌స్టాల్ అయిపోద్దనమాట. దీని ద్వారా మీరు ఏదైతే మీకు కోడ్ రాసుంటారో ఆ కోడ్‌ని అనేది ఇక్కడ మీరు అవుట్‌పుట్ అనేది చూడొచ్చనమాట. ఇది ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ స్టూడియో అయిపోయిన తర్వాత దట్స్ ఇట్. ఐ థింక్ ఇంతకు మించి ఇంకా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనేది సెటప్ చేయాలి. ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఎందుకంటే ఇప్పుడు మనం నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసాం, జావా జేడీకే ఇన్‌స్టాల్ చేసాం, ఈ చాక్లెటీ అవి ఇన్‌స్టాల్ చేయడానికి కోసం అనుకోండి. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎమ్యులేటర్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏదైతే మనం కోడ్ రాసిన తర్వాత రన్ అని కొట్టిన తర్వాత మనకు అవుట్‌పుట్ అనేది ఎమ్యులేటర్‌లో రావాలి. దానికి మధ్యలో కనెక్షన్స్ అనేది ఉండాలి కదా! ఆ కనెక్షన్స్ కోసం ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇవి ఎలాగంటే ఒక పాత్ లాగంట. అంటే పాత్ లాగనమాట. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఇది క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ కమ్యూనికేట్ అవ్వాలి? ఎలా చేయాలి? అని చెప్పేసి దానికోసం ఇవి క్రియేట్ చేయాలనమాట. ఇవి ఎలా అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఆహ్ ఆండ్రాయిడ్‌కి సంబంధించిండేది ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. తర్వాత ఇంకొకటి జావాకి సంబంధించిండేది ఒకటి క్రియేట్ చేయాలి. అది మీకు ఎలాగో చూపిస్తాను ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీ ఫైల్స్ ఓపెన్ చేశారంటే, ఆ ఫైల్స్‌లో దిస్ పీసీలోకెళ్లారంటే, ఓఎస్‌లోకెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ దీంట్లో ఇది కాదు. ప్రోగ్రామ్ ఫైల్స్ దీంట్లోకెళ్ళిన తర్వాత జావా అని ఉంటది. ఈ జావా జేడీకే 17 వర్షన్ ఇన్‌స్టాల్ అయింది కదా! మనం దీన్ని ఓపెన్ చేసామంటే, ఇక్కడ పైన ఏదైతే నావిగేషన్ బార్ ఉంటదో ఇది క్లిక్ చేస్తే మీకు పాత్ అనేది వస్తది. ఈ పాత్‌ని కాపీ చేసుకొని, ఇక్కడ విండోస్ ఓపెన్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్
ఆ! ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా! ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయితది. దీంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉన్నాయి కదా! అది క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ వేరియబుల్స్ వస్తాయి. ఇక్కడ యూజ్ వేరియబుల్స్ ఇక్కడ యూజర్ నేమ్ వస్తదనమాట. కింద ఇక్కడ వచ్చేసి సిస్టమ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో పైన మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. కింద వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. దీంట్లో ఆండ్రాయిడ్ హోమ్ అని ఒకటి ఆల్రెడీ సెటప్ చేసా. ఇది ఎలాగో చెప్తాను. జావా హోమ్ అనేది ఏదైతే మనం ఇంతకు ముందు మనం ఇది ఏదైతే ఉందో ఇది కాపీ చేసామో ఇదనేది కింద ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ. ఇది కావాలంటే మీకు పిన్ కామెంట్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ కావాలంటే ఈ పాత్‌ని పేస్ట్ చేయండి. ఒకవేళ లేదు అంటే మీరు ఏదైతే నేను చెప్పానో ఆ ప్రాసెస్‌ని ఫాలో అయ్యండి. ఫాలో అయిన తర్వాత ఇది క్రియేట్ చేసి పేస్ట్ చేసి ఓకే కొట్టండి. తర్వాత ఇప్పుడు జావాది మనం పెట్టేసాం. తర్వాత ఆండ్రాయిడ్‌కి సంబంధించినది క్రియేట్ చేయాలి. సేమ్ అలాగే ఆండ్రాయిడ్ హోమ్ అని పెట్టేసి ఇది మీకు ఎక్కడ దొరుకుతదంటే మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశారంటే ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఎస్‌డీకే మేనేజర్ ఉంటది కదా! ఇప్పుడు మోర్ యాక్షన్‌లోకి వెళ్లారనుకో ఎస్‌డీకే మేనేజర్‌లోకి వెళ్లారంటే మీకు పాత్ అనేది వస్తది ఇక్కడ పైన ఆండ్రాయిడ్ ఎస్‌డీకే లొకేషన్ అని చెప్పేసి. దీన్ని కంట్రోల్ ఏ కొట్టేసి కాపీ కొట్టారంటే మీకు లొకేషన్ అయితే వస్తది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ హోమ్ అని పేరుతోటి వేరియబుల్ నేమ్ దానికి ఇచ్చేసి దాన్ననేది ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ సెట్ అయిపోయాయి. తర్వాత పాత్ వేరియబుల్ సెట్ చేయాలి. కింద పాత్ వేరియబుల్ సెట్ చేయాలి. పైన పాత్ వేరియబుల్ సెట్ చేయాలి. ఫస్ట్ మనం పైనుంచి చూద్దాము. దీంట్లోకి పాత్ వేరియబుల్‌లోకెళ్తే ఇక్కడ చాలా ఉంటాయి. నార్మల్‌గా నేను పెట్టుకున్నాను కాబట్టి నాకొచ్చాయి. మెయిన్‌గా మనం ఇప్పుడు ఆండ్రాయిడ్‌కి సంబంధించినవి చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం పాత్‌ని కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాం. ఎంటర్ కొడితే నాకు ఆండ్రాయిడ్ ఎస్‌డీకేకి సంబంధించినటువన్నీ వస్తాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ దగ్గరికొచ్చామంటే ఇది ఆండ్రాయిడ్ పాత్. ఆండ్రాయిడ్ స్టూడియో యొక్క పాత్. దీన్ని ఈ పాత్‌లో పెట్టాలి. 1 మినిట్. హ్మ్. వేర్ ఈస్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. వెయిట్ ఎ మినిట్. ఆ! ఇక్కడ ఇది ఆండ్రాయిడ్‌కి సంబంధించిండేది ఇక్కడ పెట్టాలి. ఒకటి న్యూ అని క్రియేట్ చేసి ఈ ఆండ్రాయిడ్ పాత్ ఇక్కడ ఉంది కదా! దీన్ని కాపీ చేసి ఇక్కడ న్యూ పెట్టి ఈడ కంట్రోల్ వి కొట్టేసి పేస్ట్ కొట్టేయాలి. నేను ఆల్రెడీ ఈడ మెన్షన్ అంటే ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి నాకొచ్చింది. మీకు ముందే చెక్ చేసుకోండి. ఇది లేకపోతే పాత్ అనేది న్యూగా క్రియేట్ చేయండి. ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టారంటే సెట్ వచ్చేస్తదనమాట. తర్వాత ఈ ఆండ్రాయిడ్‌లోనే మీరు ఎస్‌డీకేలోకెళ్లారంటే ఇక్కడ ఎమ్యులేటర్‌కి ఎమ్యులేటర్ ఓపెన్ చేశారంటే ఈ పాత్‌ని ఇక్కడ పాత్‌లో పేస్ట్ చేయాలి. తర్వాత ఆహ్, ఎన్‌డీకేని, ప్లాట్‌ఫార్మ్ టూల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ 5 ఉంటాయి. చెక్ చేసుకోండి కరెక్ట్‌గా. 5 అనేది ఆండ్రాయిడ్ ఎస్‌డీకే ప్లాట్‌ఫార్మ్ టూల్స్, ఎస్‌డీకే ఎమ్యులేటర్, బిల్డ్ టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ తర్వాత ఎస్‌డీకే. ఇవి 5 అనేది ఈ పాత్‌లోనూ ఉండాలి. ఇంకొకటేంటంటే పైన ఆండ్రాయిడ్ హోమ్ ఉండాలి. కింద జావా హోమ్ ఉండాలి. ఇక్కడ కింద ఆండ్రాయిడ్ హోమ్ ఉండాలి. జావా హోమ్ ఉండాలి. అలాగే దీంట్లో కూడా సేమ్ పాత్ ఉంటది. ఈ పాత్ ఓపెన్ చేశారంటే ఈ పాత్‌లో కూడా 5 అనేది ఉండాలి. ప్లాట్‌ఫార్మ్ టూల్స్, బిల్డ్ టూల్స్, ఎమ్యులేటర్, ఎస్‌డీకే ఈ 5 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 ఓకే మీరు పేస్ట్ చేసిన తర్వాత ఓకే చేసి అప్లై చేయండి. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ అప్లై రాలేదు. ఇది చేసేసారంటే మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అయితే సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసాం కదా! ఇన్‌స్టాల్ అయ్యాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశారంటే అక్కడ మీరు వర్షన్స్ ఏవైతే నోడ్.js ఇన్‌స్టాల్ అయిందా లేదా? నోడ్.js ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి నోడ్ స్పేస్ -వి కొట్టి ఎంటర్ కొట్టారంటే ఇదొస్తది. వర్షన్ మీరు ఏదైతే ఇన్‌స్టాల్ చేసుంటారో వర్షన్ 2.19.4 అని. తర్వాత నెక్స్ట్ ఏంది? ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అయిందా లేదా చూడాలి. వి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గిట్‌హబ్ కూడా ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. ఈ గిట్‌హబ్‌ని మీరు సేమ్ ఏదైతే మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి గిట్‌హబ్ డౌన్‌లోడ్ అని కొట్టారంటే గిట్‌హబ్ డౌన్‌లోడ్ అని కొట్టారంటే మీకు గిట్‌హబ్ అఫీషియల్ పేజ్ అయితే కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే గిట్ డౌన్‌లోడ్స్ అని ఉంటది. దాన్ని ఓపెన్ చేశారంటే మీకు ఏదైతే మీ సిస్టమ్ ఒకవేళ మ్యాక్‌బుక్ అయితే మ్యాక్ ఓఎస్‌ది, విండోస్ అయితే విండోస్‌ది ఇది క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. ఇది క్లిక్ చేశానంటే డౌన్‌లోడ్ ఫర్ విండోస్ వస్తది. క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని కొడితే డౌన్‌లోడ్ అయిపోతది. నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీది గిటబ్ అని ఇన్‌స్టాల్ అయితది. అది గిటబ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆ వర్షన్ చెక్ చేయాలంటే గిట్ స్పేస్ ఐఫోన్ వర్షన్ వర్షన్ అని కొట్టామంటే ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది వర్క్ అవ్వలేదంటే ఏదైతే మీరు మై పీసీ ఓపెన్ చేశారంటే దిస్ పీసీ ఓపెన్ చేశారంటే దానిలో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో గిటబ్ పాత్ అనేది దొరుకుతుంది మీకు. గిట్‌కి సంబంధించిన పాత్ దొరుకుతది. ఈ బిన్ అనే పాత్‌ని తీసుకెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో సెట్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు అది దాని గురించి తెలీదంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. హౌ టు సెట్ ఎ గిటబ్ పాత్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని చెప్పేసి మీరు యూట్యూబ్‌లో చెక్ చేశారంటే మీకు దొరికేస్తది. తర్వాత నెక్స్ట్ అది గిట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే పైథాన్ కూడా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. పైథాన్ ఇన్‌స్టాల్ ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సిట్యుయేషన్స్ అప్పుడు యూజ్ అయితది. తర్వాత జావా వర్షన్. ఐ ఫర్గాట్ టు ప్లేస్ ఐఫోన్.
జావాకి సంబంధించినటివి అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా చెక్ చేయడానికి ఏడీబీ స్పేస్ హైఫన్ వర్షన్ ఆండ్రాయిడ్ స్టూడియో డీబగ్గర్ బ్రిడ్జ్ ఏదైతే ఆండ్రాయిడ్ స్టూడియో కరెక్ట్ సెట్ అయిందా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ అనేది వస్తదనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఏది ఒకవేళ మీది మ్యాక్‌బుక్ అయితే వాచ్‌మ్యాన్ అని చెప్పేసి ఒకటుంటది. అది వేరే ప్రాసెస్ ఉంది. మీకు అది వేరే ప్రాసెస్‌లో చెప్తాను. ఇంకొకటొచ్చేసి ఐ థింక్ ఇంతవరకు మీ దాంట్లో సిస్టమ్‌లో ఉంటే ఓకే. ఇంతవరకు చాలనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా ఏదైతే ప్రీ రిక్వైర్మెంట్స్ మన రియాక్ట్ నేటివ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రిక్వైర్మెంట్స్ చెక్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ రియాక్ట్ నేటివ్ ఇది సపోజ్ ఇప్పుడు మనం రియాక్ట్ నేటివ్ గురించి మాట్లాడుకుంటాం. ఒకవేళ ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డెస్క్‌టాప్‌లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్స్ అన్నీ మీ ప్రాజెక్ట్ సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ దీంట్లో క్రియేట్ చేసుకోండి. అంటే క్లీన్‌గా ఉంటదనమాట మంచిగా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే అక్కడ పైన పాత్ ఉంటదో ఆ పాత్‌ని క్లిక్ చేసిన తర్వాత సీఎండీ అని టైప్ చేశామనుకో ఏదైతే ఈ రియాక్ట్ నేటివ్‌కి సంబంధించిన ఫోల్డర్ పాత్ తోటి మన సీఎండీ అనేది ఓపెన్ అయితదనమాట. సో దట్ మనం ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్‌తో మనం రియాక్ట్ అంటే కమ్యూనికేట్ అవ్వచ్చనమాట. ఇప్పుడు మనం రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక కమాండ్ అనేది ఉంటది. ఆ కమాండ్ మీకు కామెంట్ సెక్షన్‌లో గాని పిన్ చేస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. అది ఏంటంటే ఎన్‌పిఎక్స్ రియాక్ట్ వెయిట్ ఎ మినిట్ రియాక్ట్ ఐఫోన్ @ ఐ థింక్ @ రియాక్ట్ నేటివ్ కమ్యూనిటీ /CLI ఇనిట్. తర్వాత ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మీ ప్రాజెక్ట్‌కి నేమ్ ఇవ్వాలనుకుంటారో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. సపోజ్ నేనొచ్చేసి వైటీ అని చెప్పేసి ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని మీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయితదనమాట. ఇలా మీరు అది ఆ కమాండ్ పర్ఫెక్ట్‌గా కొట్టిన తర్వాత @ఐఫన్ రియాక్ట్ నేటివ్ కమ్యూనిటీ /CLI ఇనిట్ తర్వాత మీ ప్రాజెక్ట్ నేమ్ కరెక్ట్‌గా కొట్టారంటే మీకు రియాక్ట్‌కి సంబంధించిన లోగో అనేది మెన్షన్ అయ్యిద్ది. ఇక్కడ టెంప్లేట్స్ డౌన్‌లోడ్ అయితుంటాయి. కాపీ టెంప్లేట్స్ ఏదైతే ప్రాసెస్ ఉంటదో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంటదనమాట. ఒక 2-3 మినిట్స్‌లో ఇది కంప్లీట్ అయితది. వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏదైతే అన్ని టిక్ మార్క్స్ కనిపించాయి. ఇవన్నీ టిక్ వచ్చిన తర్వాత మనకి రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. చెక్ చేసుకుందాం ఒకసారి. నేను వైటీ అని చెప్పేసి ప్రాజెక్ట్ నేమ్‌కి ఇచ్చాను కాబట్టి అదనేది ఇక్కడ వైటీ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. వైటీ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి పైన ఏదైతే పాత్ ఉందో ఆ పాత్‌లో సీఎండీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ రియాక్ట్ నేటివ్ ఫోల్డర్‌లో వైటీ అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి సీఎండీ అనేది ఒకటి మనకు ఓపెన్ అయితదనమాట. అప్పుడు ఏం చేయాలంటే కోడ్ స్పేస్ డాట్ ఇది ఎందుకంటే కోడ్ స్పేస్ డాట్ అని క్లిక్ చేసామంటే ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ అనేది వీఎస్ కోడ్‌లో అనేది ఓపెన్ అయితదనమాట. చూపిస్తాను. ఎంటర్ క్లిక్ చేశారంటే మనకు వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయితదనమాట. ఇలా వాటికి సంబంధించిన తర్వాత అదంతా ఫోల్డర్స్. కొంతమంది ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ యూజ్ చేసేసి డైరెక్ట్ చాట్‌జీపీటీ యూజ్ చేసి అది నాకు ఒక రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ కావాలంటే అదొక స్ట్రక్చర్ ఇస్తది. ఆ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఓన్‌గా ఇక్కడ క్రియేట్ చేస్తారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఏదైతే నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపించానో ఆ ప్రాసెస్ కరెక్ట్‌గా మీరు మెన్షన్ చేశారంటే అంటే ఆ ప్రాసెస్‌ని ఫాలో అయ్యారంటే మీకు రియాక్ట్ నేటివ్ వాళ్ళే ఒక బండిల్ అనేది క్రియేట్ చేస్తారనమాట. డిపెండెన్సీస్ ఏవైతే డిపెండెన్సీస్ కావాలో. ఇంకొకటి మనకి దానికి సంబంధించిన నోడ్ మాడ్యూల్స్ ఇవన్నీ మనకు బండిల్ లాగా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత దాంట్లో యాప్.టీఎస్ఎక్స్ అని చెప్పేసి ఒకటుంటది. యాప్.టీఎస్ఎక్స్‌లోనే టోటల్ మనం ఏదైతే మన ప్రాజెక్ట్‌కి కావాల్సిన మెయిన్ స్క్రీన్ ఉంటది చూడు. మెయిన్ స్క్రీను ఏమంటారు దాన్ని మెయిన్ యాక్టర్ అదంతా దీంట్లో కోడ్ ఉంటదనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ఒక కమాండ్ అనేది ఉంటది. డైరెక్ట్ ఇక్కడ రన్ ఈ బటన్ ఇలా క్లిక్ చేయకూడదనమాట. మీరు ఏం చేయాలంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి న్యూ టెర్మినల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎన్‌పిఎక్స్ రియాక్ట్ ఐఫోన్ నేటివ్ రన్ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఇది మీకు కామెంట్ సెక్షన్‌లోను లేదంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఈ కమెంట్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను. ఇది టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మన కోడ్ అంతా ప్రాసెస్ అయ్యేసి ఒకటి మెట్రో బండిల్ అని చెప్పేసి ఒకటి రన్ అవుతది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది మెట్రో బండిల్ లేదంటే మెట్రో బండిల్ అంటారు దీన్ని. ఐ థింక్ రియాక్ట్ నేటివ్ ఇన్‌స్టాల్ చేసి ఏదైతే ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ చేసింటామో అప్పుడే వస్తది. ఒకవేళ మీకు ఈ మెట్రో బండిల్ అనేది ఇన్‌స్టాల్ అవ్వకపోతే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. అది చూడండి. ఒకవేళ మీకు అప్పటికి అది కూడా అర్థం కాలేదంటే మీరు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను దానికి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఏది ఇన్‌స్టాల్ కావట్లేదు. నాకు సెపరేట్‌గా ఒక డెడికేటెడ్ వీడియో చేయండి అని చెప్తే నేను వీడియో అయితే చేస్తాను. ఇది క్లిక్ చేసిన తర్వాత
మీకు ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను మెట్రో బండిల్ అని ఏదైతే చెప్పానో ఆ మెట్రో బండిల్ అనేది ఏంటంటే ఈ విఎస్ కోడ్‌కి ఏదైతే విఎస్ కోడ్ ఉంటదో విఎస్ కోడ్‌కి ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్‌కి మధ్యలో మీడియేటర్ లాగా అనమాట. ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తారో ఈ కోడ్ అనేది దానికి దీనికి కమ్యూనికేట్ చేస్తదనమాట. దానికోసం ఇది అది మీకు రన్ అయిన తర్వాత దాని యూజెస్ ఏంటో నేను చెప్తాను. దీన్ని ఇప్పుడు మినిమైజ్ చేద్దాము. ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతా మన ఏదైతే ఎమ్యులేటర్ ఉంటదో ఆ ఎమ్యులేటర్‌లకి ఒక యాప్ లాగా ఇన్‌స్టాల్ అయితదన్నమాట. అది ప్రాసెసింగ్ వచ్చేసి స్టార్టింగ్ అయితే ఒక 10 టు ఒక 15 మినిట్స్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అన్నమాట. మీ మంచి సిస్టమ్ అయితే అంటే హై ఎండ్ ప్రాసెసర్స్ గాని అంటే ఒక మంచి ప్రాసెసర్ అయితే ఫాస్ట్‌గా మీ ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. స్టార్టింగ్‌లో ఫస్ట్ టైమ్ ఒకటి కొంచెం లేట్ అయిద్ది. తర్వాత మీరు రన్ చేసారంటే ఫాస్ట్‌గా అనేది అయిపోతదన్నమాట. ప్రిఫర్ చేస్తాను. తర్వాత మీకు వీఎస్ కోడ్‌లో ఏంటంటే ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీకు ఏదైతే ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇక్కడ 3 ఐకాన్స్ ఉన్నాయి కదా! ఇవి మెయిన్ ఆప్షన్స్ లాగా అన్నమాట. అంటే ఈజీ యాక్సెస్ కోసం ఇది మెయిన్ ఆప్షన్స్. ఇది క్లిక్ చేశారంటే మీ ఫోల్డర్స్ అనేది ఓపెన్ అయితాయి. తర్వాత ఇది క్లిక్ చేశారంటే కింద టెర్మినల్ ఏదైతే ఉంటదో ఆ టెర్మినల్ అనేది ఓపెన్ అయితదన్నమాట. సైడ్ ఇదేంటంటే ఇక్కడ ఒకటి ఏమంటారు ఒక బ్రహ్మాస్త్రంలా అనుకోండి. ఇది ఏంటంటే ఒక చెప్పాలంటే చాట్‌జీపీటీ లాగే ఒక ఏఐ అనేది చెప్పేసి ఇక్కడ ఉంటదనమాట. ఈ ఏఐని ఎలా యాక్టివేట్ చేయాలంటే మీకు ఒక ఫస్ట్ గిటబ్ అకౌంట్ అనేది ఉండాలి. ఆ గిటబ్ అకౌంట్ తోటి ఇక్కడ మీరు లాగిన్ అయ్యారంటే మీకు ఒక ఏఐ బాట్ అనేది ఇక్కడ వస్తదనమాట. దీంతో మీరు రియల్లీ నమ్ముతారో నమ్మరో మిరాకిల్స్ అయితే సృష్టించొచ్చు. మిరాకిల్స్ అంటే బయట అంత కాదులే గానీ డెవలప్‌మెంట్‌లో మిరాకిల్స్ అయితే సృష్టించొచ్చనమాట. ఇక్కడ మీరు ఏదైతే గిటబ్‌తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏజెంట్, ఆస్క్, ఎడిట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. దాన్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ 3 ఆప్షన్‌కి ఏమేమి యూజెస్ అంటే ఎడిట్ అంటే మీరు ఏదైతే కోడ్‌లోనో సంథింగ్ మీకు కొన్ని ఏదో ఒకటి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఆప్షన్ పెట్టేసి సో దట్ నాకు యాప్‌లో ఈ పార్ట్ నాకు నచ్చలేదు. దాన్ని ఎడిట్ చేయని చెప్తే ఎడిట్ చేస్తారు. తర్వాత ఆస్క్ అంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఎలా రన్ చేయాలి? ఏంటి? అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ వరకే మీకు ఈ డెవలప్‌మెంట్ సైడ్‌కి పోకోకుండా జస్ట్ మీరు దాంతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఆస్క్ అనేది అన్నమాట. ఈ ఏజెంట్ అంటే ఏందంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్ ఐ హావ్ సీన్ బిఫోర్. ఏజెంట్ ఎలా అంటే మీరు జస్ట్ ఇక్కడ మీరు కమాండ్స్ ఇస్తే నాకు ఇలా కావాలి. ఒక మీరు ఏదైనా ఒక లాగిన్‌ది సంబంధించిన ఒక డిజైన్ ఉంది మీ దగ్గర. ఆ డిజైన్ తీసుకొచ్చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేయొచ్చు. లేదంటే యాడ్ కాంటెక్స్ట్ అని ఉంది కదా! మీరు యాడ్ కాంటెక్స్ట్ క్లిక్ చేశారంటే అక్కడ స్క్రీన్ షాట్ గాని, మీరు ఏది ఫైల్ అయినా గాని దీంట్లో ఇచ్చేసి నాకు ఇలా కోడ్ కావాలి, నాకు ఇలా కావాలి అని చెప్పి నీట్‌గా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారంటే టోటల్ కోడ్ మొత్తం అదే రాస్తది. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట దీంట్లోను. దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఏదైతే ఇక్కడ రన్నింగ్‌లో గాని, మీ ఏదైనా కోడ్‌కి సంబంధించిన ఎర్రర్స్ గాని, టెర్మినల్స్‌లో ఎర్రర్స్ గాని, ఏ ఎర్రర్స్ వచ్చినా కూడా ఇది సాల్వ్ చేయగలదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మంత్‌కి కొన్ని కమాండ్స్ అనేది అంటే కొన్ని చాట్స్ అనేది ఉంటారు. లిమిటెడ్ లాగా ఉంటదనమాట. కొంచెం మంచిగా వాల్యుబుల్ దానికోసం యూజ్ చేయండి. అన్నెసెసరీ థింగ్స్‌కి అయితే యూజ్ చేయకండి. ఓకే. గెట్టింగ్ టు ద అవర్ వీడియో. ఇంకొకటేంటంటే ఇప్పుడు మనం రన్ చేసాం కదా! రన్ చేసిన తర్వాత యాప్ అనేది ఇలా ఓపెన్ అయితదనమాట. ఇది ఏంటి ఇక్కడ ఎందుకొచ్చింది ఇది అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసింటారనమాట. ఈ కోడ్ పట్టి ఇక్కడ ఉంటది. మనం ఇది క్లియర్ చేసామనుకోండి. క్లియర్ చేసిన తర్వాత కంట్రోల్ సేవ్. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే మనకు కావాల్సిన కోడ్ అనేది ఇక్కడ రాయొచ్చనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే రియాక్ట్ నేటివ్ మీరు కోడింగ్‌లో చాలా యూజ్ అయ్యేదేంటంటే ఇక్కడ మనం ఎక్స్‌టెన్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ ఎక్స్‌టెన్షన్స్ ఎలాగంటే కొన్ని ఫీచర్స్ లాగనమాట. ఇప్పుడు ఎలాగంటే మనకి మొబైల్ ఉంది. బట్ కానీ దాంట్లో మనం ఏం చేయగలం ఏది ఉన్నా కూడా అప్లికేషన్స్‌తోనే కదా! ఇప్పుడు ఒక ఫోటో తీయాలంటే కెమెరా అప్లికేషన్ కావాలి. మొబైల్ ఫోన్ చేయాలంటే ఒక ఫోన్ గాని డయల్ ప్యాడ్ ఇలాంటి ఒక అప్లికేషన్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ ఉంటేనే కదా మన మొబైల్‌కి వాల్యుబుల్. సేమ్ అలాగే దీంట్లో కూడా కొన్ని ఉంటాయన్నమాట. మీకు సంబంధించినటి ఏవైతే ఆప్షన్స్ గాని, ఫీచర్స్ గాని ఇవి దీంట్లో ఎక్స్‌టెన్షన్స్‌లో అయితే ఉంటాయన్నమాట. ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో ఏం చేస్తారంటే ఒకటి రియాక్ట్ నేటివ్ అని చెప్పి మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ వస్తాయి. ఇవి ఏదైతే రియాక్ట్ నేటివ్ టూల్స్ అని ES7 రియాక్ట్ నేటివ్ రిడక్స్ ఇదొకటి. తర్వాత రియాక్ట్ నేటివ్ స్నిప్పెట్స్ ఇవి ఎందుకు అంటే మీరు రియాక్ట్ నేటివ్‌లో ఒక ఫంక్షన్ అనేది ఉంటది. ఒక ఫంక్షన్ ఓకే చెప్పాలంటే ఒక బాయిలర్ ప్లేట్ అన్నమాట. బాయిలర్ ప్లేట్ అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇప్పుడు సిలో గాని, ఏ దాంట్లో పైథాన్‌లో గాని, జావాలో గాని ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటది. ఇలాగే జావాలో అది ఏదైతే రియాక్ట్ నేటివ్‌లో కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటదన్నమాట. సపోజ్ మీకు ఒకసారి చూపిస్తాను మీకది. ఇక్కడ స్నిప్పెట్స్ అనేది ఉంది కదా! ఈ స్నిప్పెట్స్ క్లిక్ చేశారంటే మీకు వెబ్‌సైట్ అనేది దాన్ని ఒక డాక్యుమెంటేషన్ అయితే గిట్‌హబ్‌లో అయితే ఓపెన్ అయిపోతది. దాంట్లో మీరు కొంచెం స్వైప్ అప్ చేశారంటే కిందకెళ్తే స్నిప్పెట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. ఆర్‌సీసీ అని కొడితే ఏ స్నిప్పెట్ అంటే కోడ్ వస్తది. ఆర్‌సీఈ మెయిన్ ఇక్కడ మనం కొంచెం వెళ్తే రియాక్ట్ నేటివ్ హ్మ్.
ఇక్కడ రియాక్ట్ నేటివ్ కాంపోనెంట్స్ అని ఉంది కదా, ఈ కాంపోనెంట్స్‌కి ఈడ ఉంటాయన్నమాట. రియాక్ట్ నేటివ్ కాంపోనెంట్ ఆర్ఎన్‌సి అంటే. తర్వాత ఆర్ఎన్ఎఫ్ రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ స్టైల్ షీట్ అన్నమాట. మీరిక్కడ ఏదైతే ఆ వీఎస్ కోడ్‌లోనే మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ కాపీ చేసి అక్కడైనా పేస్ట్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఇన్‌స్టాల్ చేసారంటే మీ కోడ్ అనేది ఫాస్ట్‌గా మీరు రాయగలుగుతారన్నమాట. ఇప్పుడు రియాక్ట్ నేటివ్ ఫంక్షన్ అండ్ స్టైల్ షీట్ ఇది కొట్టారంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. రియాక్ట్ నేటివ్ బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ స్టైల్ షీట్ కూడా వస్తుంది మీకు. మీరు కావాలి ఇంకోటి బెటర్ థింగ్ ఏంటంటే రియాక్ట్ నేటివ్‌లో ఇన్‌లైన్ స్టైల్ షీట్స్ వాడుకోకుండా ఏదైతే ఇలా ఒక వేరియబుల్ గాని, ఒక ఆబ్జెక్ట్ గాని క్రియేట్ చేసి దాంట్లో మెన్షన్ చేయడం గాని, లేదంటే ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి స్టైల్ డాట్ టీఎస్ఎక్స్ గాని, టీఎస్ గాని క్రియేట్ చేసి దాన్ని దీంట్లో లింక్ చేయడం ది బెటర్ అనమాట. ఇప్పుడు మీరు ఇది కంట్రోల్ ఎస్ కొట్టిన తర్వాత మీకు ఎమ్యులేటర్‌లో అని చెప్పేసి యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్‌లో యాప్ అని ఇచ్చాం మనం. ఇక్కడ యాప్ అని ఇచ్చాం కాబట్టి యాప్ అని వస్తది. ఇప్పుడు సంథింగ్ నేను రాస్తాను. హాయ్, హలో, వెల్కమ్ అని చెప్పేసి టైప్ చేశాను, సేవ్ చేశాను. ఇక్కడ వచ్చింది చూడండి. ఇదనమాట. ఇది ఎలా అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేయడానికి ముందు ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్స్ చెక్ చేయాలి. అలాగే రిక్వైర్మెంట్ చెక్ చేసిన తర్వాత ఒక కమాండ్ ఏదైతే నేను ఇచ్చానో ఆ కమాండ్ తోటి మీరు అనేది ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళి ఆ ఫోల్డర్‌లో నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ నుంచి వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ది రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ అనమాట. తర్వాత రన్ చేయడానికి మీకు కమాండ్ ఒకటి చెప్పాను. ఎన్‌పీఎక్స్ రియాక్ట్ నేటివ్ రన్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి దాన్ని చేయండి. చేసిన తర్వాత మీకు ఇది వస్తది. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఐ థింక్ మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా, నీట్‌గా, నిదానంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా పర్టిక్యులర్‌గా ఆ పార్ట్ దగ్గర నాకు అర్థం కాలేదన్నా కూడా మీరు ఆ టైమ్ లైన్ అనేది ఏదైతే సెకండ్స్, మినిట్స్ ఉంటాయో అక్కడ ఆ టైమ్ లైన్ మెన్షన్ చేసి నాకు ఇక్కడ అర్థం కాలేదు. సో దట్ నాకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ కానీ, రన్నింగ్ ప్రాసెస్ కానీ, కోడ్‌కి సంబంధించినది ఏదైనా కావాలి అంటే మీరు నీట్‌గా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దానికైతే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. ఈ వీడియో ఏదైతే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా రియాక్ట్ నేటివ్‌కి సంబంధించిన సెటప్ కోసం ఏమైనా ఇష్యూస్ వస్తున్నా, ఏమన్నా వస్తున్నా కూడా మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొకటేంటంటే ఈ వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకేం రాదు. ఇలాంటి ఎవరైతే రియాక్ట్ నేటివ్‌కి సంబంధించిన వర్క్ చేస్తుంటారో వాళ్ళకనేది ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అయితదనమాట. సో దట్ మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకొకటేంటంటే యూట్యూబ్‌లో హైప్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. హైప్ చేయండి. సో దట్ కొంత ఎక్కువ మందికైతే వెళ్తాయి. ఇలాంటి క్లియర్ అండ్ నీట్ తెలుగు ట్యుటోరియల్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ సీయింగ్ అప్ టు టిల్ ఎండ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హోప్ ఫర్ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.